శ్రీశ్రీ రాసినటువంటి ఈ వ్యాసం ఆగస్టు 1972 మహతి పత్రిక వారి సౌజన్యంతో ఆంధ్రభారతి.com వారు ప్రచురించారు. వినండి. 1947 ఒక కొండ గుర్తు. ఆ ఏడు మనకి స్వాతంత్ర్యం వచ్చిందంటారు చరిత్రకారులు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని ప్రదానం చేశామంటారు. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని అహింసతో సత్యాగ్రహంతో సాధించామంటారు. నేను మాత్రం మనకింకా స్వరాజ్యం రాలేదంటాను. మనం తెలుగువాళ్లం. 1947లో 3 కోటి ఆంధ్రులం. ఇప్పుడు 4 కోట్ల దాకా పెరిగాం. మన ప్రదేశం ఫ్రాన్స్ కన్నా పెద్దది. మన భాష మాత్రం ఫ్రెంచి కన్నా గొప్పది కాదు. ఒకప్పుడు తెలుగు భాష దక్షిణాపథం అంతటికీ రాజభాషగా ఉండేది. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి. మనం గడిచిన 1000 ఏళ్లలో ప్రపంచానికి కనీసం 3 మహాకవులను ప్రసాదించాం. వారు తిక్కన, వేమన, గురజాడ. ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్దం నాది తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు. నేను 1910లో పుట్టాను, తోకచుక్కలాగా. 3 సార్లు మృత్యువుతో పోరాడి గెలిచాను. 1918లో మొదటి గీతం రాశాను, గణ యతి ప్రాసలంటే ఏమిటో తెలియకుండా. 1920లో మొదటి నవల వీరసింహ విజయసింహులు రాసి పారేశాను. 1925లో మొదటి నవలిక పరమాణు రహస్యం అచ్చయింది. దాని ప్రతులు ఇప్పుడు లేవు. విశాఖపట్నం హిందూ రీడింగ్ రూమ్ లైబ్రరీలో ఉండేది. 1928లో మొదటి ఖండకావ్య సంపుటి ప్రభావ మా నాన్నగారిచ్చిన డబ్బుతో రాజమండ్రి సరస్వతి పవర్ ప్రెస్లో అచ్చు వేయించాను. దీని ముద్రణ వ్యవహారం అంతా మిత్రుడు పురిపండా చూసుకోవడమే కాక కృష్ణశాస్త్రి కృష్ణపక్షాన్ని శివశంకర శాస్త్రి లోకానికి పరిచయం చేసినట్లు నా తొలి కవితను తన ఉపోద్ఘాతంతో లోకం మీదికి వదిలేడు. 1930లో నేను 63 రోజులు టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను. జీవితం మృత్యువుతో ఎలా పోరాడుతుందో స్వయంగా తెలుసుకున్నాను. ఇక లాభం లేదని నన్ను మంచం మించి కిందకు దించేయడం నాకు బాగా జ్ఞాపకం. ఇది నా 2వ మృత్యువు. 1955లో మెంటల్ క్లినిక్లో ఉండడం 3వది. మొదటిసారి నేను పుట్టిన తొలి నెలల్లోనే చచ్చిపోవలసింది. మా బంధువు ఒక ఆయన చుట్ట చురకలతో నాటు వైద్యం చేసి నన్ను బతికించాడట. దీనికి గుర్తుగా నా నుదుటి మీద, మెడ వెనకాతల, చేతి మణికట్ల మీద మచ్చలున్నాయి. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచి తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర. ఈ శతాబ్దపు తొలి పాదంలో జమీందారీ కవిత్వం మీద భావకవిత్వం తిరుగుబాటు చేసింది. చిన్నప్పటి నుంచి తిరుగుబాటు మనస్తత్వం గల నేను భావకవిత్వాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజుల్లో మా బంధువు ఒక ఆయన నా కవితా శక్తిని తెగమెచ్చుకుంటూ నేనొక సలక్షణమైన మహాప్రబంధం రాస్తే బాగుంటుందని సిఫార్సు చేశాడు. ఆ సిఫార్సును నేను బుట్ట దాఖలా చేశాను. 1925 నుంచి 50 దాకా సాగిన 2 పాతికేళ్లలో భావకవిత్వం మీద యువకవుల తిరుగుబాటు సాగింది. ఈ పాతికేళ్లలోనే 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, పోవడం, మనకి స్వరాజ్యం రావడం జరిగాయి. స్వరాజ్యం వచ్చిన కొత్తల్లో భావకవిత్వం ఒక శవపరీక్ష అనే వ్యాసం రాద్దామని నేను చాలా ఉబలాటపడ్డాను. వ్యాసం అయితే రాయలేదు గాని భావకవిత్వం మాత్రం సాహిత్య రంగం నుంచి నిష్క్రమించిందన్న యథార్థాన్ని రుజువు చేయవలసిన అవసరం లేకపోయింది. అలా నిష్క్రమించిన భావకవిత్వం స్థానాన్ని అభ్యుదయ కవిత్వం ఆక్రమించింది. ఆక్రమించి ఈ కొత్త కవిత్వం ఏమిటి సాధించింది? ఈ ప్రశ్నకి నాకన్నా నా కవితా సోదరుడు సోమసుందర్ చక్కని సమగ్రమైన జవాబివ్వగలడు. నేనిక్కడ చెప్పదలిచింది ఒకే ఒక విషయం మాత్రం. అభ్యుదయోద్యమం తెలుగు సాహిత్యంలో గ్రాంథిక భాషకు శాశ్వతంగా ఉద్వాసన చెప్పింది. నవలల్లో, నాటకాల్లో, పత్రికా సంపాదకీయాల్లో, రేడియో ప్రసంగాల్లో సర్వత్రా వ్యావహారిక భాష విజయ పతాకం ఎగురవేసింది. కవిత్వంలో గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నడ్డి విరగ్గొట్టి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్యాన్ని స్థాపించింది. ఆ రోజుల్లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అంటూ సింగిలిపన్నా కవిత్వాలు రాస్తూ ఉంటే అబ్బూరి రామకృష్ణారావు గారు హాస్యానికి ఒక వచనగీతం ఉదహరించేవారు.
కాళీపే కేజీపే టేలు ఆ మాబడును. ఇదో కర్రల అడితి వద్ద బల్ల మీద స్థలం చాలకపోవడం వల్ల నిలువుగా వ్రాసిన ప్రకటన. దీన్ని ఖాళీ ప్యాకేజీ పెట్టెలు అమ్మబడును అని చదువుకోవాలి. తెలుగులో వచన గీతానికి ఈ విధంగా హుషారిచ్చిన వారు శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు. నా కవిత్వాన్ని ఎంత వేళాకోళం చేసేవారో నాకంత ప్రోత్సాహం కూడా ఇచ్చేవారు. చాలా కాలం క్రిందట నేను వ్రాసిన పొలాలనన్నీ హలాల దున్ని అనే గేయాన్ని మెచ్చుకుంటూ అభ్యుదయ రచయితల లండన్ మేనిఫెస్టో సారాంశం అంతా ఇందులో దించేసేవాయ్ అన్నారు. ఇది నా మనస్సులో పదిలంగా దాచుకున్న పొగడ్తల్లో ఒకటి. ఇంకోటి ఇక్కడే చెప్పాలనుంది. ఈ సింగిల్ పన్నా గేయాలు రాసే రోజుల్లోనే ఒకసారి అడవి బాపిరాజు గారు భీమవరంలో ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులో నేను కవితా పఠనం చేస్తూ ఉంటే వెనక నుంచి ఒక 10-12 కుర్రాడు, ఓస్ ఇదే కవిత్వం అంటే ఇలాంటిది నేను రాసేయగలను అనడం వినిపించింది. ఆ వయస్సు కుర్రాడి చేత అలా అనిపించగల కవిత్వం వ్రాసినందుకు ఇప్పటికీ నేను గర్విస్తున్నాను. పికాసో చిత్రాన్ని చూసిన ఒక అమెరికన్ కోటీశ్వరుడు, ఓస్ ఇలాంటి చిత్రాన్ని నా 10 ఏళ్ల కొడుకు కూడా గీకేయగలడు అన్నట్ట. పక్కనే ఉన్న ఇంకో కోటీశ్వరుడు, చిత్రలేఖనం అంటే ఏమిటో తెలిసినవాడు మాత్రం పికాసో చిత్రాన్ని మాత్రమే లక్షల ఖరీదుకు కొంటాడని మర్చిపోకు బ్రదర్ అన్నాడట. మొన్న ఈ మధ్యనే హైదరాబాద్ వీరశైవ హాస్టల్లో విప్లవ రచయితల సంఘం 2వ వార్షికోత్సవం జరిగినప్పుడు శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు నాకు మరో యోగ్యతా పత్రం ప్రసాదించారు. యు ఆర్ వేజింగ్ ఆ హీరోయిక్ బ్యాటిల్ అన్నారు. నువ్వు వీరోచితంగా పోరాడుతున్నావు అన్నారు. సాహిత్య అకాడమీలో సభ్యత్వం కన్నా మిన్నగా దీన్ని ఎన్నుకుంటాను. అన్నట్టు విరసం దాకా ఇంకా రాలేదు కదూ. అరసం తొలి రోజుల్లోనే ఉన్నాం కదూ. ఆ రోజుల్లో స్వరాజ్యం వచ్చిన కొత్త దినాల్లో నెహ్రూ గారి చమ్కీ ఉపన్యాసాల మధ్య భారతదేశంలో సామ్యవాద భానోదయం అయిపోతున్నట్టుగానే అందరూ భ్రమపడ్డాం. నెహ్రూ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కినా కాంగ్రెస్ మీద గాంధీగారి మీద ప్రజల్లో ఉన్న భక్తి ఏమాత్రమూ చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ ద్వారా సామ్యవాదం సిద్ధిస్తుందని ఇంకా నమ్ముతున్న అమాయకులు ఇప్పటికీ ఉండడము, అందులో అభ్యుదయ రచయితలు అగ్రేసరులుగా నిలబడ్డము ఈనాడు చరిత్ర మన మీద ప్లే చేస్తున్న ప్రాక్టికల్ జోక్స్లో ముఖ్యమైనది. 25 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తర్వాత కూడా సాహిత్యంలో సమ్రాట్టులు, సార్వభౌములు, చక్రవర్తులు ఉట్టిగట్టుకుని ఊరేగుతున్నారంటే భూస్వామ్య వ్యవస్థ పునాదులింకా చెక్కు చెదరకుండా నిలిచే ఉన్నాయన్నమాట. ఈ పునాదులను పెళ్లగించడం కోసమే విరసం ఆవిర్భవించింది. నిస్సందేహంగా తన చారిత్రక కర్తవ్యం నిర్వహిస్తుంది. 75% నిరక్షరాస్యుల మీద 25% అక్షరాస్యులు, 90% దరిద్రుల మీద 10% ధనవంతులు పరిపాలన సాగిస్తున్న వ్యవస్థ మనది. ఇదే ప్రజాస్వామ్యం అనుకోవడమంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఈ వ్యవస్థను మార్చాలని ఉద్ఘోషించడం కన్నా ఇంకో ఉత్కృష్ట ధర్మం ఏ సాహిత్యపరుడికైనా ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మరి ఈ వ్యవస్థకి రకరకాలుగా కొమ్ము కాచే రాతగాళ్లంతా నా దృష్టిలో ప్రజాద్రోహులే. ఈ వ్యాసంలో ఇక మీద ఏం వ్రాసినా విప్లవ సాహిత్యం మీదనే వ్రాయవలసి ఉంటుంది. విరసం గ్రంథాలను నిషేధిస్తూ, విరసం రచయితలను నిర్బంధిస్తూ, విప్లవ సాహిత్యాన్ని ప్రదర్శించే వీరయ్యల మీద కూడా దాడి చేస్తూ ఈ ప్రభుత్వం ఎలా సామ్యవాదాన్ని స్థాపించగలదో నాకు అర్థం కాదు. ఒకటి మాత్రం నిశ్చయం, యువతరం బేషరతుగా విప్లవాన్ని ఆహ్వానిస్తోంది. ఆ తరానికి మన పాలకవర్గం దూరమై ఆకాశ హర్మ్యాల్లో నివసిస్తోంది. యువతరం విజృంభించడం, దాని ఫలితంగా పాలకవర్గం పతనం కావడం త్వరలోనే తప్పనిసరని చెప్పడానికి ఏ మీనమేషాలను గుణించనక్కర్లేదు. 1970లో నా షష్ఠి పూర్తి జరిగింది. అప్పుడే తెలుగు సాహిత్యం ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఆ ఏడే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. దానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఇండియాకు రాష్ట్రపతి కావడం కన్నా విరసం అధ్యక్షుని కావడమే నాకు మహదానందకరం. తెలుగు కవితా రంగంలోనూ, కథానికా రంగంలోనూ విప్లవ రచయితలు జేగీయమానంగా ముందుకు పోతున్నారు. ఇతర క్షేత్రాల్లో కూడా ఎన్నిక చెయ్యదగ్గ విజయాలు సాధించడానికి ఎంతో కాలం పట్టదు.